వెల్కమ్ టు నాగటాక్స్. ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ పివి రమేష్ అనే ఒక వ్యక్తి అయితే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కి తను గురయ్యాడు. ఈ యాక్ట్ ఇంకా అమల్లోకి రాకముందే ప్రత్యక్షంగా నేనొక బాధితుడిని. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 36 సంవత్సరాలుగా ఐఏఎస్ ఆఫీసర్‌గా పనిచేశాను. పనిచేసినప్పటికీ కూడా నా తల్లిదండ్రుల భూమి నేను తీసుకోవడానికి అనర్హుడయ్యాను. కృష్ణా జిల్లా వెన్నకోట గ్రామంలో తన తల్లిదండ్రులకు సంబంధించిన భూమి తనకుందంట. ఆ భూమిని తన తన అంటే తీసుకోవడానికి అక్కడ తహసీల్దార్ గాని, లేకపోతే రెవెన్యూ డిపార్ట్‌మెంట్ గాని, ఇంకా ఆర్‌డీఓ గాని వీళ్ళందరూ ఎవరు సహకరించలేదంట. అంటే ఇప్పుడు తాను ప్రత్యక్షంగా భూమి కోల్పోయాడు. సో, తనొక మాజీ ఐఏఎస్ ఆఫీసర్. దాదాపు 36 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్‌లో పనిచేశాడు పివి రమేష్. తనే ఈ విధంగా ఫేస్ చేస్తే ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏంటంటే ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే పెట్టాడు. ఆ పోస్ట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు ఇదొక మరొక పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. ఇప్పుడు సామాన్యుడు ఏ విధంగా ఆలోచిస్తాడంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ భూమే తనకు కాకుండా పోయింది. తన తల్లిదండ్రులకు అంటే ఐఏఎస్ ఆఫీసర్ ఏం మెన్షన్ చేశాడంటే క్లియర్‌గా తన తల్లిదండ్రులు కృష్ణా జిల్లా వెన్నకోట గ్రామంలో ఉంటారు. అక్కడ వాళ్ళకి భూమి ఉంది. ఆ భూమి తన మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెళ్తే స్థానిక తహసీల్దార్ గాని, లేకపోతే రెవెన్యూ డిపార్ట్‌మెంట్ గాని, ఆర్‌డీఓ గాని ఎవ్వరు సహకరించలేదట. ఇప్పుడు తన భూమి తనకు కాకుండా పోయింది. ఇప్పుడు తను ఏం చెప్పదలుచుకున్నాడంటే ఈ యాక్ట్ అమల్లోకి రాకముందే నేనొక బాధితుడిని. ప్రత్యక్షంగా నేనొక బాధితుడిని. ఒకవేళ అమల్లోకి వస్తే ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏంటి? అంటే ఇది ఏ విధంగా ఉండబోతుందని చెప్పాడు తన ఉద్దేశ్యం. సో, ఇది దాదాపు ఎంతమందిని రీచ్ అయిందంటే లక్షల్లో మందిని రీచ్ అయింది. అసలే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చాలా నెగెటివ్ అయితే అంటే నెగెటివ్ రివ్యూస్ దాంతోపాటు నెగెటివ్‌గా ప్రచారం అయితే జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఈ పోస్ట్ ఇంకా దానికి సపోర్ట్ అయిపోయిందని చెప్పొచ్చు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మరొక మిస్టేక్ ఏంటంటే ఈ యాక్ట్ గురించి మాట్లాడిన చంద్రబాబు అండ్ లోకేష్ వాళ్ళ మీద కేసులు పెట్టింది. అక్కడ కేసులు పెట్టడం కన్నా సో, ఈ యాక్ట్ గురించి ఇంకా వివరంగా చెప్పడం చాలా సులభం. ఆ యాక్ట్ ఎందుకు తీసుకుంటున్నామో, అది ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తుందని చెప్పకుండా కేసులు పెట్టేస్తే ఏమవుతుందంటే అది రివర్స్ అవుతుందనమాట. ఇంకా నెగెటివ్ అయిపోతుంది. ఇంకా ఏంటంటే ఈ యాక్ట్ గురించి ఇంకా వైసీపీ వాళ్ళు చాలామంది తిట్టడం మొదలుపెడుతున్నారు. సో, తిట్టడం మొదలుపెట్టడం వల్ల ఏమవుతుంది? ఏమవ్వదు. తిట్టడం వల్ల మీ పార్టీకి నష్టం జరుగుతుంది. తిట్టడం కాకుండా ఈ యాక్ట్ ఎందుకు తీసుకురావాల్చుకున్నారు? దానివల్ల ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? దానివల్ల కలిగే లాభాలేంటి అని చెప్పకుండా ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టడం వల్ల వచ్చే ఫలితమైతే లేదు. దాంతో పాటు సామాన్యుడు ప్రతి ఒక్కడు రేపటి రోజున తమ భూమి ఒరిజినల్ సర్టిఫికేట్స్ వచ్చేసి గవర్నమెంట్ దగ్గర ఉండడం ఏంటి? అది నిజంగా అది యాక్సెప్ట్ చేయలేని విషయం. ఒక ల్యాండ్ గాని, ఇల్లుకి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రభుత్వం దగ్గర ఉండి, జిరాక్స్ కాపీ వీళ్ళ దగ్గర ఉంటే అది ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో కేసులు పెట్టడం కన్నా చంద్రబాబు, లోకేష్ లేకపోతే పవన్ కళ్యాణ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడిన ఎవరి మీద కేసు పెట్టడం కన్నా ఆ యాక్ట్ వల్ల ఉపయోగం ఏంటి? ఎందుకు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయదలుచుకున్నారు అన్న విషయాన్ని చెప్తే గనక అది ప్రజల్లోకి కరెక్ట్‌గా పాజిటివ్‌గా వెళ్తే సపోర్ట్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే గనక నెగెటివే అవుతుంది. ఈ విషయం ఆలోచించకుండా తిట్టడము లేకపోతే కేసులు పెట్టడం వల్ల నష్టం తప్ప లాభం లేదు. దాంతో పాటు ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఇలా ఐఏఎస్ ఆఫీసరే 36 సంవత్సరాలు పనిచేసిన ఒక ఐఏఎస్ ఆఫీసరే ల్యాండ్ టైటిలింగ్ ఇంకా యాక్ట్ అమల్లోకి రాలేదు. ఈ విధంగా ఫేస్ చేస్తున్నాడంటే, ఒక సామాన్యుడికి భరోసా ఏ విధంగా ఇవ్వబోతున్నారు అనే విషయం కూడా తెలియజేయాలి. లేకపోతే గనక ఇంకా నెగెటివ్‌గా వెళ్ళిపోయి మీ పార్టీకే నష్టం వాటిల్లే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో, ఆల్రెడీ ప్రజలు ఏమనుకుంటారంటే, మా భూమి, మా ఇల్లుకు సంబంధించిన డాక్యుమెంట్స్ మీ దగ్గర ఎందుకు పెట్టాలి అని ఆలోచిస్తున్న సమయంలో ఇదొక నిజంగా దారుణమైన అంటే నెగెటివ్ ప్రచారం అని చెప్పుకోవచ్చు. సో, ఈ రెండిటిని బ్యాలెన్స్ చేయాలి. సో, ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షం ఉంటుంది. ప్రతిపక్షం ఒక పాలసీని అపోజ్ చేయొచ్చు. అంతేగాని అపోజ్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటూ వెళ్తే అది నెగెటివ్ అయ్యి ఇంకా పార్టీకి మీకు ఓట్లు కూడా పడలేని పరిస్థితి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది నా అభిప్రాయం. థాంక్ యూ.